మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు రైతు అంజమ్మ గారు ఉన్నారు. అంజమ్మ గారిని అడిగి అంటే ఈ బర్రెలు ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు, పాలు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు, వీటికి పోషణ ఎలా ఇస్తున్నారు కనుక్కుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎన్ని రోజుల నుంచి మీరు ఇది చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తాం. ఫస్ట్ నుంచి ఇదే దాంట్లో ఉన్నారు. ఇదే అంటే ఇష్టం మీరు ఒకరే చేసుకుంటారా, మనుషులు ఎవరు? మా హస్బెండ్ ఉన్నాడు. మీ హస్బెండ్, మీ ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఎన్ని ఉన్నాయి మీకు? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. పాల దిగుబడి ఎట్లుంది? పర్లే బాగానే ఉన్నాయి. పాలు బాగా చిక్కదానం వచ్చినాయి. ఇది వాడిన తర్వాత ఆదిత్య మినరల్ మిక్చర్ వాడిన తర్వాత మీది ఎక్కడ చూసారు? ఇది యూట్యూబ్ లో చూసాం. యూట్యూబ్ లో చూసి ఎలా వాడుతున్నారు? బుడ్డి వాడతామండి. ఒకదానిక దీంట్లో ఉండే బుడ్డి? దాంట్లో ఉండే బుడ్డి బర్రెకు ఒక బుడ్డి. ఎట్లా కల్పిస్తారా? కుర్తిలో కలుపుతాం. కుర్తులు కల్పిస్తారు. దానాలోనే అదే దానా పెడతాం కదా బొచ్చెలతోటి, ఆ బొచ్చెలో కలుపుతాం. రోజుకి ఎన్నిసార్లు పెడతారు? ఒకసారి. ఓకే. నెలంతా వాడుతున్నారు? 3 డబ్బాలు అంటే 15 రోజులు వస్తుందిలే డబ్బా. ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు పాలు? మేము 80 రూపాయలు లెక్క అమ్ముతాం. 80 రూపాయలు లెక్క అమ్ముతున్నారు. ఓకే. అంటే చిక్కదనం ఎన్ఎస్ఎఫ్ పెరగడం వల్ల మీకు రేటు కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు నునుపు ఆరోగ్యంగా చలాకీగా ఉన్నాయా ఇది వాడిన తర్వాత, మినరల్ మిక్చర్ వాడిన తర్వాత? అంటే ఓవరాల్ గా మీకు 100% ఎస్ఎన్ఎఫ్ పాలు చిక్కదనం పెరిగాయి, ఆకలి వేసి బాగా తింటుంది. ఇది వాడిన తర్వాత తెలిసింది మనకి పాలు చిక్కదనం శాతంలో తేడా కనపడింది. చాలా తేడా.